నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నెల మారింది అంటే అందరూ ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించే. ఎన్నో సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను. మనందరికీ సుపరిచితురాలే డాక్టర్ ఆర్‌పి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. లైఫ్‌కి సంబంధించి ఎన్నో విషయాలు తన వీడియోస్ ద్వారా చెప్తూనే ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు మన ఛానల్లో కూడా ఉన్నాయి, వాచ్ చేయండి. ఇక ఈ నెల మాస ఫలితాలు, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహాల స్థితిగతులు తెలుసుకుందాం. గ్రహాలు ఎలా మారుతున్నాయి, ఎవరికి కలిసి వస్తుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అవి తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, పరిహారాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్కారం. ముందుగా గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాశుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది గ్రహాలకు సంబంధించి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం ముందు మాట్లాడుకునేది గోచారమే మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం ఏమో 12 రాశుల వరకు ఎలా ఉందో చెప్పడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్, అంటే రాశి అనేది మనకు తెలుసు. మూన్ ఎక్కడ ఉంటే దాన్ని రాశి అంటాం, అంటే చంద్రుడు పుట్టినప్పుడు ఎక్కడ ఉంటే దాన్ని ఆ రాశి అంటాము. రాశి వారీగా మనం చెప్తున్నప్పుడు మనకి ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ వస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా జాతకం చూపించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనం రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఎవ్రీ మంత్ చెప్పుకున్నట్టు జూలైలో ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ స్థితిగతులు ఎప్పుడు మనం నేను ఎప్పుడు మొదలెట్టేది శనిగ్రహం, శనీశ్వరుడు గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ఇచ్చేస్తాడు, పట్టుకుంటే కూడా అలాగే అంటే కర్మకారకుడు, ఆయుకారకుడు ఆయనే. కర్మ అంటేనే మనం పుట్టిందే ఏదో ఒక కర్మ చేయడానికే కదా. సో ముందుకెళ్ళడానికి కూడా ఆ కర్మ చేస్తూ ఉంటేనే మనకి ముందుకెళ్ళడం అనేది మనకి ఉంటుంది. అంటే ఆ పుష్ అనేది కావాలి, అది శనీశ్వరుడే ఇస్తారు. అందుకనే ఆయనకి ఈశ్వరుడు స్థానం ఇచ్చామన్నమాట మనం గ్రహాలన్నిటిలోకి. సో ఫస్ట్ ఏంటంటే శనిగ్రహం అంటే ఏంటి మనకి తెలుసు, మీన రాశిలో ఉన్నారు. ఆయన రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారనమాట 13th జూలై, అంటే సెకండ్ వీక్ ఆఫ్ జూలైకి. అలాగే మనం చూసాము అంటే వీనస్ ప్రస్తుతం మనకి ఏంటంటే వృషభంలో ఉన్నారు. ఆయనేమో 26th అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మిథునానికి వెళ్తున్నారనమాట. ప్రస్తుతం మిథునంలో మనకి గురువు ఉన్నారు. గురువు కూడా స్తంభించిపోయి ఉన్నారు. అంటే ఏంటి, కంబషన్ ఉంది. అంటే సన్ కూడా ఉన్నారు కదా. సో సన్ ఎప్పుడు మారుతున్నారు, మనకి 16th ఆఫ్ జూలై మారుతున్నారు. ఎక్కడికి, కరకానికి అంటే కటకానికి. సో కంబషన్ నుంచి జూపిటర్ ఏమో 10వ తేదీ 10 జూలై బయటకు వస్తున్నారు. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఏదైనా సరే స్తంభించిపోతే అన్నీ ఆగిపోతాయి మనకు తెలుసు. సో అటు బెనిఫిట్గా ఉండాలి, అటు మాలిఫిక్. అంటే లైఫ్ అనేది ఏంటి, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో రెండూ ఉండాలి, అప్పుడే మనం ఏంటంటే ముందుకెళ్తూ ఉంటాం. ఎప్పుడు మనకి హ్యాపీనెస్సే ఉంటే మనకి మిగతావన్నీ తెలియవు. మనకి ఎలా ఉంటుంది అంటే ఏంటి, ఎప్పుడు మనకి బ్లెస్సింగ్సే ఉంటే మనకి మిగతావన్నీ ఏమీ తెలియవు. ముందుకెళ్ళడం, అక్కడే స్తంభించిపోతాం. అలాగే ఏంటంటే జూపిటర్ కూడా సన్తో పాటు ఉన్నారు కనుక కొంతవరకు ఆయన ఏంటంటే చేయవలసింది చేయలేకపోతారు, ఇవ్వవలసింది ఇవ్వలేకపోతారు అనమాట. సో 10 జూలై తర్వాత తులారాశి వాళ్ళకి మకరం అండ్ ఆల్సో మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం అనమాట. సన్ నేను ఇందాక అన్నట్టు జూలై 16th మనకేమో కర్కానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ జూలై 18th రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు, కర్కాటకంలో ఉన్నారనమాట. ఆయన ఏంటి తర్వాత నెక్స్ట్ మంత్ తప్ప ఆయన రిట్రోగ్రేషన్ నుంచి బయటికి రావట్లేదు అనమాట. సో కొంతవరకు బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళకి కానీ కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే కుజగ్రహం. కుజుడు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే స్కందుడికి చేయమంటాము. అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నీ ఒకటే, సో చేయమని చెప్తూ ఉంటాము. కేతుతో పాటు ఉన్నారు, అది కూడా సింహంలో ఉన్నారు. సో కేతు కూడా సింహంలో ఉన్నారు. రాహు ఏమో మనకేమో కుంభంలో ఉన్నారు. అలాగే ఏంటంటే మార్స్ 28th జూలైకి మనకి కన్యకు వస్తున్నారనమాట. సో అది వచ్చిన తర్వాత కొంతవరకు అన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది. సో మనం అన్నీ కవర్ చేస్తాం అనుకుంటే మనకు తెలుసు చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. జనరల్గా ఈ నెల అంతా చెప్పడం ఏంటంటే మనం ఎప్పటికైనా సరే, ఈ నెల అని కాదు, ఎప్పుడైనా నిత్యం పూజ చేస్తే ఎవరు వద్దంటారు కదా. పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుకుంటానంటే ఎవరు వద్దంటారు. తప్పక పాజిటివిటీ పెంచుకోండి. మనం ఈ పూజలు చెప్పడం కానీ, ఒక కార్యక్రమం చెప్పడం కానీ, లేకపోతే ఇలా చేయండి ఒక పరిహారం చెప్పడం కానీ ఎందుకని, యాక్చువల్గా వాళ్ళని థింకింగ్ మార్చడానికి, వాళ్ళ థాట్ ప్రాసెస్ మార్చడానికి. అదే ఏంటి,
పాజిటివిటీ ద్వారాగా నడవడానికి. సో మనం జాతకం చెప్పినా లేకపోతే ఇంకోటి లా ఆఫ్ అట్రాక్షన్ అయినా ఏదైనా సరే మంచి పాజిటివ్ చెప్పినా ఏదైనా సరే మోటివేషన్ గురించి చెప్తూ ఉంటాం. సో మోటివేట్ చేయడానికే మనం ఏంటంటే మనం మార్స్కి ఎప్పుడు అంగార గ్రహానికి ఎప్పుడు చెప్పేది మనకి తెలుసా, ఆ దూకుడు ఉంటుందని ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటంటే రెడ్ బ్లడ్ అంటూ ఉంటాం కదా, ఫుల్గా దూకుడు అనేది ఎక్కువ ఉంటుంది కనుక తప్పక అంగార గ్రహానికి ఫస్ట్ జపం చేయడం, అంటే మార్స్ జపం చేయొచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి చేయడం అనేది చాలా మంచిది. అలాగే జపాలు కానీ ఒక సాధన చేయాలన్నా కానీ తప్పక చేయండి. ఇప్పుడు చాలా మంచిది. ఎందుకంటే మొత్తం అందరూ చేశారు అంటే ఏంటి, నేను ఒకదాన్ని కాకుండా ఒక కమ్యూనిటీగా సపోజ్ ఇష్టం అయిన వాళ్ళు అనుకుందాం, మనం ఎవరిని ఫోర్స్ చేయాలి, అందరూ కలిసి చేసినప్పుడు ఏంటంటే ఎప్పటికైనా ఈ పాజిటివ్ వైబ్స్ మనకి బ్రహ్మాండానికి వెళ్తుంది కనుక మనం ఉన్న ప్రదేశం కూడా పాజిటివ్గా మారుతుంది అనేది ఒక నమ్మకం అన్నమాట. సో తప్పక ఇది చేసినప్పుడు, జనరల్గా నేను చెప్పింది చేసినప్పుడు తప్పక అందరికీ మీకు బాగుంటుంది, అందరికీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎప్పటికైనా హ్యాపీనెస్ ఏంటంటే పంచుకోమంటాం, పాజిటివిటీ కూడా పంచుకోవాలి. సో ఇది చెప్పడం కూడా దాని గురించి అన్నమాట. సో అందరూ ఒక కమ్యూనిటీ కింద చేస్తే ఎప్పుడు అదే అంటారు, ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకి బ్రహ్మాండం నుంచి వచ్చి మన అందరినీ బ్లెస్ చేసి అలాగే మన భూమిని కూడా బ్లెస్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, మనకి చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది, నెగిటివిటీ ఎక్కువైపోయింది, ఇవన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో తప్పక ఇది ఈ మంత్ అంతా స్పెషల్గా చేయండి, ఎందుకంటే మార్స్ మూవ్ అవుతున్నారు కనుక తప్పక చేయండి, ఇంకా బాగుంటుంది. ఇవి స్థితిగతులు అన్నమాట. మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. తప్పక మేషరాశి వాళ్ళకి ఈ నెల అంతా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు మార్స్ ఏమో కేతుతో ఉన్నారు. సో కొంతవరకు హెల్త్ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే కొన్ని ఆబ్స్టకల్స్, అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే దేంట్లో అడ్డంగాలు అంటే కెరియర్ పాత్లో. కానీ వీళ్ళకి ఏంటంటే కెరియర్ పాత్లో వాళ్ళు ట్రావెలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ కానీ, లేకపోతే ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఉద్యోగ మార్పిడి కానీ. అంటే ఏంటి, ఈ ఉద్యోగం నాకు అంటే కొంచెం మనం ఏంటి ఫీల్ అవుతాం కదా, మనకి సరిపడట్లేదు అన్నట్టు, సో మనకి సరిపోవట్లేదు అన్నప్పుడు ఇలాంటివన్నీ కొంచెం థాట్స్ వస్తాయి. అంటే ఏంటి, కొంతవరకు స్ట్రెయిన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అదొకటి కాదు, మనకి తెలిసిన విషయం అంటే ఏంటంటే శనిగ్రహం మనకి 12వ ఇంట్లో ఉన్నాడు. అంటే ఏంటి, 10th and 11th, 12th ఉన్నారు. అంటే కెరియర్ పాత్ ఇచ్చేది అతనే, ఆయన రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. సో కొంతవరకు ఉద్యోగ రీత్యా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే బిజినెస్ పీపుల్కి మనకి బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది, సెకండ్ లార్డ్ సెకండ్ హౌస్లోనే ఉన్నారు. అంటే శుక్రుడు మనకి వృషభంలో ఉన్నారు కనుక తప్పక ఫైనాన్షియల్ స్టేటస్లో ఏంటంటే కొంతవరకు మెరుగు అనేది చూడగలుగుతారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే చాలామంది మనం మంచి చెప్తే ఏం చేస్తారు, నాకు ఏం నట్స్ అని ఉంది అసలు బాగాలేదు అంటారు. సో కలయిక ఏదైనా సరే ఆపర్చునిటీస్ రావాలి. ఇవి ఆపర్చునిటీస్ రావడానికి తప్పక పరిహారాలు చేయాలి. సో ఈ రాశికి అధిపతి కూడా ఏంటంటే మార్స్ కేతుతో ఉన్నారు, నేను ఇందాక చెప్పాను, అది 5వ ఇంట్లో ఉన్నారు. అలాగే 5th లార్డ్ ఏమో 4th హౌస్కి వెళ్తున్నారు. సో కంఫర్ట్ లెవెల్ ఫైనాన్షియల్గా కొంతవరకు మెరుగుపడడం అనేది, గ్రోత్ అని చెప్పట్లే, అందుకనే నేను మెరుగుపడడం అనేది చెప్తున్నాను. అంటే మార్స్ అనేది మళ్ళీ 6th హౌస్కి వెళ్తారు అంతే కదా. 8th లార్డ్ 6thలో ఉంటే తప్పక కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, లేకపోతే వెనకాతల ఎవరో గొయ్యి తవ్వడం అంటూ ఉంటాం మనం, వెనకాతల మనకి పడని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ అవుతారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఏల్నట్స్ అని ఉంది, ప్రభావం అనేది ఉంటుంది తప్పక. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా ఇంటి నుంచి దూరంగా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే, పై చదువులు, లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ బతుకుని చూసుకునేవాళ్ళు, బతుకు తెరువు చూసుకునేవాళ్ళు, అంటే ఏంటి చేసే కర్మ చేసేవాళ్ళు, అంటే ఇంటి నుంచి దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ కొంతవరకు ఏంటంటే బిజినెస్ పీపుల్కి మనం ఫైనాన్షియల్గా మెరుగుపడుతుందని చెప్పాం, కానీ కాంపిటీటర్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది మనం ఈ మంత్ ఎండ్ వరకు చూస్తున్నాం అన్నమాట. కానీ ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం టైంకి ఏదైనా టైం పెట్టుకుని, నేను ఇందాక చెప్పినట్టు సాధన కాకుండా మన హెల్త్ కూడా ఒక దీని కింద లెక్క తీసుకుని, అంటే మన
రోజువారీ జీవితంలో కలుపుకొని, అంటే ఒక మన రొటీన్ మనం చెప్పేదన్నమాట. ఆ రొటీన్‌లో కలుపుకొని జాగ్రత్త పడడం అనేది మంచిది. అంటే ఎందుకు అనేది ఏంటంటే లాంగ్ టర్మ్‌గా మన హెల్త్‌ని కాపాడుకోవాలి. హెల్త్ అనేది ఎప్పటికైనా వెల్తే అది. అది లేకపోతే ఏమీ లేదు కనుక తప్పక హెల్త్ కాపాడుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి. అలాగే దూరపు దేశం వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలాగో డబ్బు ఖర్చు తప్పదు. ఏలినాటి శని ప్రభావం ఎలాగో ఉంటుంది. దేంట్లో అయినా కష్టపడవలసిందే. సో తప్పక వీళ్ళకి మిశ్రమ ఫలితాలు, కానీ కెరియర్ పాత్‌లో ఎస్పెషల్లీ వాళ్ళు చేసుకునే పనిలో కొంతవరకు ఇబ్బందులు పడడం ఈ నెల అంతా అనేది రాసిపెట్టి ఉందన్నమాట. జాగ్రత్త పడడం అనేది మంచిది. తప్పక వీళ్ళు కూడా పరిహారాలు చేయాలి. అంటే పరిహారాలు చేయాలంటే ఏం చేయాలి? శని కాళ్ళు పట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మనం చెప్పుకునేదే అది. అంటే ఏంటి, హనుమాన్ చాలీస చదువుకోండి మీరు ఎవ్రీ సాటర్డే. సో కొంతమంది చదివే వాళ్ళు ఉంటారు, ఒకసారి చదివే వాళ్ళు ఉంటారు, రెండుసార్లు. సో కొంచెం ఇంక్రీజ్ చేయండి పవర్ని. సో అది ఇంక్రీజ్ చేసి హనుమంతుడికి నిత్యం పూజ చేయొచ్చు. శనివారం కూడా ఎస్పెషలీ ఏంటంటే మనం ఎప్పటికైనా చెప్పుకునేది మనం మండలం చెప్పుకుంటూ ఉంటాము. సో ఒక 40 రోజులు అలా పెట్టుకుని చేసుకోవచ్చు. లేకపోతే సుందరకాండం పారాయణం చేయడం కూడా చాలా మంచిది. ఎప్పటికైనా సరే నెగ్గడం అనేది ఉండాలి కదా ఫ్యూచర్లో కూడా. సో మనం సాధించుకుని ముందుకెళ్ళాలి అంటే సుందరకాండ పారాయణం కూడా చేయడం చాలా మంచిదన్నమాట. సో కలర్స్ చెప్పండి మేడం, ఏ కలర్స్ బాగుంటాయి వీళ్ళకి తప్పక బ్లూ కలర్ ఎక్కువ వాడడం మంచిది. ఎందుకంటే శని పవర్ ఇంక్రీజ్ చేయాలి. ఆయన రిట్రోగ్రేషన్ వెళ్ళారంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కొంతవరకు ఏంటంటే ముందుకెళ్ళేదంతా వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకే చెప్పాను మిశ్రమ ఫలితాలు అని. సో తప్పక బ్లూ కలర్ అనేది ఎక్కువ వాడడం అనేది మంచిది వీళ్ళకి. నీలం. సో అదండి విషయం. మేషరాశి వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, అలాగే మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ కలర్ కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మేషరాశి వారందరికీ ఈ విషయాలు చేరాలి అంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. మేడంని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.